హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం మొదలైంది. కొత్త ఆశలు, కొత్త కోరికలు, కొత్త టార్గెట్స్, కొత్త అచీవ్మెంట్స్, మీరు అనుకున్న ప్రతి ఒక్కటి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న కొందరికి నేనెవరో తెలుసు, కానీ చాలామందికి నేనెవరో తెలియకపోవచ్చు. అందుకే నా పేరు జగదీష్. నేను చేస్తున్నాను 100 రోజుల అఖండ భారత యాత్ర నా మహీంద్రా థార్లో. అందులో 30,000 కిలోమీటర్లు తిరుగుతూ 28 రాష్ట్రాలు ఇంకా 6 కేంద్రపాలిత ప్రాంతాలను అయితే మీకు చూపించబోతున్నాను. అందులో భాగంగా నిన్న నేను వచ్చేసి కట్రాలో ఉన్న వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకునేసి అమృత్సర్కి నా కారులో వస్తామంటే నా సెల్ అయితే టింగ్ టింగ్ అని మోగింది. ఏదో నోటిఫికేషన్ వచ్చిందనేసి కార్ ఆపి చూస్తే నీ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యిందనేసి ఆ నోటిఫికేషన్ అయితే చెప్పింది. అది చూసిన తర్వాత నా మైండ్లో ఫస్ట్ వచ్చిన ఆలోచన మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనేసి, అందుకే ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఇది ట్రావెల్ వీడియో కాదు, మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం చేస్తున్న వీడియో. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి. అదెందుకంటే మీరు ఈ వీడియోస్ని చూడకపోతే ఈ వీడియోస్కి చేయడానికి అర్థమే ఉండదు. అందుకని ఒకవేళ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకో చెప్తాను చూడండి. ఇటీవల మన వాళ్ళు ఏదన్నా ప్లేసెస్ చూడడానికి వేరే దేశాలకు వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అదైతే నేను తప్పని చెప్పట్లేదు, కానీ మన దేశం చాలా పెద్దది. మన దేశంలో చాలా అందమైన, అద్భుతమైన, విచిత్రమైన, వింతైన ప్లేస్లు ఎన్నో ఉన్నాయి. వేరే దేశాలకి వెళ్ళే వాళ్ళల్లో చాలా మంది మన దేశంలో ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయని తెలియక వెళ్తా ఉన్నారు. అటువంటి అద్భుతమైన ప్లేసెస్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి వీడియో రూపంలో చూపించడమే నా ఛానల్ ఒక ప్రయాణం ముఖ్య ఉద్దేశం. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దాదాపు 60 రోజులకి పైగా అవుతుంది. ప్రతి ఒక్క రోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు దాకా తెలుగులో ఏ యూట్యూబర్ చూపించని చాలా ప్లేసెస్ని కూడా నేను కవర్ చేసి వాటిని వీడియోస్ రూపంలో అయితే నా ఛానల్లో పెట్టినాను. ఇప్పటిదాకా దాదాపు నేను 9,000కి పైగా కిలోమీటర్లు తిరిగాను. తిరిగింది చాలా తక్కువ. నెక్స్ట్ తిరగబోతున్న ప్లేసెస్ ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. వెళ్ళిన ప్రతి ఒక్క చోట వీడియోస్ తీసి ఇంత బ్రహ్మాండమైన ప్లేస్లు ఇండియాలో ఉన్నాయా అని మీ అందరికీ నేను వీడియోస్ రూపంలో చూపించబోతున్నాను. ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. నిన్న నైటే మన ఛానల్ మానిటైజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, దానికి కూడా కారణం ఖచ్చితంగా మీరే. మానిటైజ్ చేయడానికి ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. కొన్ని అకౌంట్స్ని, యాడ్సెన్స్ అకౌంట్, అవి ఇవి, మన అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒక 1 or 2 అవర్స్లో మానిటైజ్ అయిపోయింది. డబ్బులు రావడం కూడా మొదలయ్యాయి. ఆ డబ్బులు చూస్తుంటే మనకు వీడియోస్ చేయడానికి ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలన్నా కానీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ ట్రావెలింగ్కి, కారుకి డీజిల్కి కావాలి, మనం ఉండడానికి హోటల్స్ లేదంటే హాస్టల్స్, తర్వాత తినడానికి తిండి, తర్వాత అక్కడ ఇక్కడ ఎంట్రన్స్, ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఫీజు, ప్రతి ఒక్క దానికి డబ్బులు కావాలన్నమాట. సో యూట్యూబ్ నుంచి ఈ వచ్చే డబ్బులను చూస్తుంటే ఎంతో మోటివేషన్ వస్తుంది. ఎంత డబ్బులు వచ్చాయనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. డబ్బులు వచ్చేసి చాలా తక్కువ అమౌంట్. ఎంతో ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే $100 అవ్వలేదు. జస్ట్ నిన్ననే కదా మానిటైజ్ అయ్యేది. సో ఇప్పుడిప్పుడే రావడం మొదలయ్యాయి. ఒకసారి నాకు $100 అకౌంట్లో వస్తానే, యూట్యూబ్ అకౌంట్కి వస్తూనే ఖచ్చితంగా ఇంకొక వీడియో చేసి ఎన్ని వ్యూస్కి మనకు $100 వచ్చాయి, ఎన్ని వ్యూస్ వస్తే మనకు $1 ఇన్కమ్ వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో చూడడం కోసం ఖచ్చితంగా మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ మధ్యలో చాలా వీడియోస్ అయితే వస్తాయి, ఎందుకంటే $100 రావడానికి చాలా టైమే పట్టొచ్చు అనుకుంటా ఉన్నాను. కానీ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడం మొదలు పెట్టారంటే అది కొంచెం త్వరగా కూడా రావచ్చు. సో $100 వస్తేనే యూట్యూబ్ డబ్బుల్ని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొక వీడియో చేసి క్లియర్గా నా యూట్యూబ్ స్టూడియోని అంతా మీకు క్లియర్గా చూపించి చాలా ట్రాన్స్పరెంట్గా మనము ఏం చేస్తే ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు పెడితే ఎంత వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీకు నేను చెప్పబోతున్నాను. నేను నా ప్రయాణాన్ని బెంగళూరులో మొదలుపెట్టి మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణని దాటి దాని తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ని దాటుకుంటూ లే లద్దాఖ్లో దాదాపు 10 రోజులు పైగా ఉండి చాలా చాలా ప్లేసెస్ని కవర్ చేసినాను. ఒకవేళ మీరు లే లద్దాఖ్ వెళ్ళాలనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ పర్మిషన్స్ తీసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా వీడియోలో నేను పూసగుచ్చినట్టు వివరించినాను. దాని తర్వాత కాశ్మీర్కి వెళ్ళి శ్రీనగర్ నుంచి పాకిస్తాన్ బార్డర్లో ఉన్న గూరేజ్ వ్యాలీకి వెళ్ళేసి అక్కడ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. అక్కడ నుంచి కేరన్ వ్యాలీ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ కేవలం ఒక చిన్న నది మాత్రం పారుతూ ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మధ్యన. ఆ ప్లేస్కి వెళ్ళామంటే పాకిస్తాన్లో ఉన్న ఊర్లని, ఇళ్ళని, వాళ్ళు వాడే వెహికల్స్ని, వాళ్ళు తినే రెస్టారెంట్స్ని, అక్కడున్న మనుషుల్ని కూడా చాలా దగ్గరగా చూడవచ్చు. మనం ఎప్పుడైనా కానీ ఇండియా పాకిస్తాన్ బార్డర్ గురించి ఆలోచించినప్పుడు
పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు, పెద్ద పెద్ద గోడలు ఊహించుకుంటాం కదా, కానీ ఇక్కడ ఒక చిన్న నది మాత్రం సరిహద్దుగా ప్రవహిస్తూ ఉంటుంది. దాని తర్వాత జమ్మూలో ఉన్న ఇప్పుడు దాకా ఏ తెలుగు యూట్యూబర్ ఎక్స్ప్లోర్ చేయని బదర్వా అనే ఒక ప్లేస్కి వెళ్ళేసి అక్కడ చాలా రోజులుండి చాలా ప్లేసెస్ని అయితే నేను కవర్ చేశాను. మేము అక్కడ ఉన్నప్పుడు ఆ బదర్వా టౌన్లో 2 అడుగులకు పైగా మంచు అయితే పడింది. నా కారు మొత్తం మంచు కింద అయితే బూడుకొని పోయింది. అక్కడి నుంచి మంచులో డ్రైవింగ్ చేసుకుంటూ పక్కనే ఉన్న కట్రా వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకొని ఫైనల్గా నేనైతే ఇప్పుడు అమృత్సర్లో ఉన్నాను. మీకు నేను రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు ఈ 3 రోజులు మేము జమ్మూ నుంచి కట్రాకి ఎలా వెళ్ళాము, అక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంటే కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళేది కాకుండా ఇంకా వేరే ఏ ఆప్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమృత్సర్కి ఎలాగొచ్చాము, ఎక్కడ ఉంటున్నాము, ఇవన్నీ నేను మీకు రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు వచ్చే వీడియోస్లో చూపించబోతున్నాను. ఆ వీడియోస్ అయిన తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. మన కారుకి ఒక క్రేజీ మాడిఫికేషన్ అయితే చేయించబోతున్నాను. అది ఏంటి అనేసి ఈ రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత చెప్తాను, డైరెక్ట్గా చూపిస్తాను. అప్పుడు దాకా ఆ సర్ప్రైజ్ ఏంటో దాని గురించి వెయిట్ చేస్తూ ఉండండి. మీరు గెస్ చేయగలిగితే కామెంట్లో పెట్టండి. మీకు ఒక హింట్ కూడా ఇస్తాను. ఆ మాడిఫికేషన్ నేను కారు లోపల చేయించట్లేదు, కారు పైన చేయిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను, ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్, అందమైన, అద్భుతమైన, విచిత్రమైన, ఫేమస్ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ వీడియో తీసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఈ విషయం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఉంటాను. నేను మీ జగదీష్.